शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ज्ञानानन्दमयं निर्मलं स्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। हयग्रीव हयग्रीव శ్రీ విశ్వావసునామ సంవత్సర ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం నూతనంగా మార్చి 30వ తారీఖు నుంచి మొదలుకొని విశ్వావసు నామ సంవత్సరం మొదలవుతుంది. ఈ సంవత్సరం రాజు సేనాధిపతి అర్ఘ్యాధిపతి రవి అయి ఉన్నాడు. సహజంగా రాశి చక్రాల్లో రాజు అనేటువంటి వాడు సూర్యుడు. అలానే నవగ్రహాల్లో కూడా ప్రథమ స్థానం సూర్యుడిదే. ఎందుకంటే సూర్యుడి యొక్క బలం నుంచే మిగతా 8 గ్రహాలకి బలం చేకూరుతుంది. ఛాయాగ్రహాలైనా సరే సూర్యుడి యొక్క ఆధీనంలో ఉండాల్సిందే. కాబట్టి ఈ సంవత్సరం రాజు సూర్యుడై ఉన్నాడు. పూర్వ సస్యాధిపతి వచ్చేసి గురువు అయి ఉన్నాడు. సస్యాధిపతి అని అంటే గురువు గారంటే అంతా కూడా సంపద విషయంలో కానీ ధాన్యం విషయంలో కానీ అనుకూలమైనటువంటి వాతావరణం. అట్లానే అపర సస్యాధిపతి కుజుడై ఉన్నాడు. ఈ కుజుడు మామూలుగా సహజ రాశి చక్రంలో ఉగాది సమయానికి నీచ స్థానంలో ఉండటం వల్ల కొద్దిగా ఉత్తరాయణ కాలంలో ఏదైతే విశ్వావసునామ సంవత్సరం మొదలైనటువంటి ఉత్తరాయణ కాలంలో కొద్దిగా అధిక ఎండలు, వర్షపాతం తక్కువ ఉండకపోవడం, కాస్త వర్షాకాలంలో అపారమైన వర్షం కురవటం, దీనివల్ల కొద్దిగా ధాన్యం వద్ద ఇబ్బంది పడతారు. అట్లానే రసాధిపతి శని ఉన్నాడు. అలానే నీరసాధిపతి బుధుడై ఉన్నాడు అన్నమాట. ఈ నవనాయకుల్లో 6 పాపులు, 3 శువులు. ద్వాదశ రాశుల్లోకి వచ్చేటప్పటికి మేషరాశి మొదలుకొని మేషం, వృషభ, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చిక, ధనస్సు, మకర, కుంభ, మీనాల నుంచి నవగ్రహాల్లో ఏ స్థితిలో ఉగాది సమయానికి ఈ విశ్వావసునామ సంవత్సరం మొదలుకుని ఎలా ఉంటుంది అనేటువంటిది వివరిద్దాం. రాశి చక్రంలో పెద్ద గ్రహాలంటే బృహస్పతి, శని, ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువులు. ఇవి మార్చి 29 మొదలుకొని సాయంకాలం నుంచి శని సంచారం మీనరాశిలో మొదలవుతుంది. అటులనే ఉగాది సమయానికి బృహస్పతి మిథున రాశిలో మృగశిర నక్షత్రంలో వృషభ రాశిలో ఉంటారు. మే 10వ తారీఖుకి మిథున రాశిలోకి సంచారం జరుగుతుంది, మే 10 తర్వాత. అట్లానే రాహువు మే 18వ తారీఖు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలోను మే 18కి సంచారం జరుగుతుంది. ఉగాది సమయానికి ఈ సంవత్సరం చంద్రుడితో మొదలుకొని అన్ని గ్రహాలు కూడా మేషాత్తు మీనరాశిలో 6 గ్రహాలు మీనరాశిలో ఉంటున్నాయి. కాబట్టి ఇందులో కొన్ని రాసులకి శుభత్వాన్ని ఇస్తూ కొన్ని రాసులకి కొద్దిగా అవయోగాన్ని, అంటే
కొద్దిగా అశుభాన్ని ఇస్తూ చేస్తున్నాయి. పూర్తిగా కాదు, కొద్దిగా మాత్రమే. కాబట్టి ఇందులో ఏ ఏ రాసులకి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంది, ఏ ఏ రాసులకి మధ్యమంగా ఉంది, ఏ ఏ రాసులకి కాస్త అధమ స్థితిలో ఉన్నది అనే దాన్ని మనం వివరిస్తాం. ఇక ఈ విశ్వవసనామ సంవత్సరం కన్యా రాశి వారికి, కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అంత అంతా ఒక రకంగా ఆదాయ విషయంలో, అలానే కీర్తి విషయంలో అద్భుతమైన పంట. అంటే ఎలా అని చెప్పవచ్చు అంటే, ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 7. అవమానం 6, 7 కూడా కాదు, 6. కాబట్టి రాజ్యపూజ్యం, అవమానం 2 సమానంగానే ఉన్నాయి. కొన్ని విషయాల్లో మనం ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంటే చాలా 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 బాగుంటుంది. లేకపోతే ఇంత ఇచ్చిన కీర్తిని అంత చేత్తో, ఎడం చేత్తో, కుడి చేత్తో కర్ణుడు ఇచ్చినట్టుగా దానాన్ని ఎడం చేత్తో వదిలేసుకున్నట్టుగా ఇంత కీర్తి అంత కీర్తి వెంటనే జారిపోతుంది. కాబట్టి మొట్టమొదట ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కన్యారాశి వారికి ఈ సంవత్సరం గురువు చక్కగా దశమ స్థానంలో ఉండటం, దశమ స్థానంలో మిథున రాశిలో సంచారం చేయడం, అట్లానే శని సంవత్సరం అంతా సప్తమ స్థానంలో తామ్రమూర్తి అయి ఉన్నాడు. కాబట్టి సామాన్యమైనటువంటి ఫలితాలనే శని సంచారం జరుగుతుంది. రాహువు మే 18 తర్వాత నుంచి 6వ ఇంట్లో కుంభరాశిలోను, అలానే 12వ ఇంట్లో కేతు సింహరాశిలోను సంచారం జరుగుతుంది. కాబట్టి ఆత్మవిశ్వాసం, ఆశాజనకమైనటువంటి కొత్త విషయాల్లోనూ మార్పులు జరగడం, కొత్త ఆదాయ మార్గాలు, ధనం, అలానే పదోన్నతి, వ్యాపార వాణిజ్య రంగాల్లో అద్భుతం అంటే పురోగతి బాగుండటం, అట్లానే విద్యారంగంలో నూతన ఆవిష్కరణలు, అలానే విజయాలు ఆనందంగా సాగుతూ ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. గురు సంచార సమయంలో అనగా మే నుండి వృత్తి వ్యాపార విషయంలో చాకచక్యంగా చాలా చక్కగా చేస్తారు. చాలా ఉద్యోగ వ్యాపార విషయాల్లో ముందు చూపు విజయం సాధిస్తారు. అట్లానే ఆర్థిక పరిస్థితుల విషయంలో చాలా బలంగా ఉంటుంది. డిసెంబర్ నెలలో కాస్త ప్రతికూలతమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఏమనగా ఈ రాశిలో ఆర్థికంగా బ్యాంకింగ్, ఫినాన్షియల్ రంగాల్లో, షేర్ మార్కెట్ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అధిక ఆదాయం అనేటువంటిది వస్తుంది. విశేష గౌరవ ప్రతిష్టలు, ప్రఖ్యాతులు చాలా బాగుంటాయి. చాలా ప్రత్యేకించి దశమ స్థానంలో బృహస్పతి ఉండటం వల్ల కీర్తి ప్రతిష్టలు చాలా బాగుంటాయి. చాలా గురువుల దగ్గర నుంచి, బ్రాహ్మణుల దగ్గర నుంచి, అలానే క్షేత్ర దర్శనాల దగ్గర నుంచి అన్ని విషయాల్లోనూ చాలా చక్కటి ప్రయాణాలు కానీ, చక్కటి పేరు ప్రతిష్టలు కానీ, ఫలానా వారని పేరు చెప్పుకోవడంలో కానీ చాలా చక్కటి స్థితిని కల్పిస్తాడు బృహస్పతి. కాబట్టి కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో కూడా చాలా అనుకూలత చాలా చక్కగా ఉంటుంది. అధిక ఆదాయం, అలానే వారికి ముఖ్యంగా చేనేత వ్యవసాయ రంగాల్లో కన్యారాశి వారికి అధిక ఆదాయం వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ఏడాది ప్రస్తుత పరిస్థితుల్లో చాలా వరకు ఈ ఏడాది శుభయోగాలు ఎక్కువగా అనుకూలంగా ఉన్నాయి. అట్లానే వీరికి సంతానం, వివాహం గురించి మనోచింత కొంచెం ఉంటుంది. ఎందువల్ల మనోచింత ఉంటుంది అంటే, ప్రత్యేకించి పంచమాధిపతి అయినటువంటి శని, కన్యారాశి వారి పంచమాధిపతి శని, ఆయన సప్తమ స్థానంలో ఉండటం, సప్తమ స్థానంలో ఉండి రాశిని చూడటం వల్ల సంతానం ఆలస్యంగా ఉండి, రెండో సంతానం రాని వారికి కానీ, అసలు సంతానం కానీ, ఇంకో సంతానం గురించో ఆలోచన బాగా పెరుగుతుంది. సంతానం, అలానే వీరికి వివాహం కాని వారికి నాకు ఇంకా వివాహం కాలేదనేటువంటి దీర్ఘాలోచన, మనోచింత, బాధ, దుఃఖం బాగా ఎక్కువగా ఉంటుంది. మనసులోనే ఎక్కువ బాధపడిపోతూ ఉంటారు. పైకి చెప్పరు, లోపలనే కుమిలిపోతూ ఉంటారు. ఇక ఈ షష్ఠరాశికి సంబంధించి రాహు 6వ ఇంట్లో ఉండటం, కేతు 12వ ఇంట్లో సంచారం చేయటం వల్ల సాధారణంగా అనుకూలమైన భావాలే ఉన్నాయి. ఇది రాబో సమస్యల్ని, అంటే ఏ శని అయితే మీకు సప్తమ స్థానంలో కొద్దిగా మనోచింతను కల్పించే ఇబ్బందులు కల్పిస్తాడో, వివాహ విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, ఆ స్థితిని రాహువు చక్కటి స్థితిని, అంటే మీ కోరికల్ని నెరవేర్చడంలో అది భర్తీ చేసేస్తారు. కాబట్టి అటు ఇబ్బంది పెట్టినా ఈ రాహు ప్రభావం చేత అది అనుకూలత ఏర్పడుతుంది. అలానే కాస్త ఎక్కువగా చెప్పాలంటే మోకాళ్ళ సంబంధమైన నొప్పులు, జ్వరము, కాస్త తలనొప్పి,
ఏదైనా ఇన్ఫెక్షన్ విషయంలో నేను మొదటి నుంచి ప్రత్యేకంగా చెప్పేది కన్యా రాశి వారికి ఈ ఉగాది ఉగాది మొదలుకుంటే బుధుడు ఎక్కడున్నాడు? నీచ స్థానంలో ఉన్నాడు. నీచ స్థానంలో ఉంటే నీటి సంబంధమైన విషయంలో ప్రత్యేకించి వీళ్ళకి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. వారికి తొందరగా నయం కాదు. ముక్కు, గొంతు, చర్మ సంబంధమైన విషయంలో, లంగ్స్ విషయంలో, డైజెషన్ విషయంలో, అలానే ఫుడ్ విషయంలో, అలానే యూరినస్‌కి సంబంధించిన విషయంలో, అలానే సంబంధించిన విషయంలో, అట్లానే కిడ్నీస్‌కి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో. ఏమాత్రం అశ్రద్ధ చేసినా వీరికి అది దీర్ఘకాలికంగా రోగాన్ని పెంపొందించుకుంటూ వెళ్తుంది. మీరు బానే ఉంటారు. అది లోపల ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారికి దానిని గుర్తించి వెంటనే దాని యొక్క జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉంటూ చాలా ఆరోగ్య విషయంలో చాలా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి. ఈ సంవత్సరం ప్రత్యేకించి ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో తీర్థయాత్రల విషయంలో చాలా చక్కటి ప్రయాణాలు, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం, దూర ప్రాంతాలు, ప్రకృతి శీతల చక్కటి దర్శనాలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. సంపద విషయంలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో చాలా చక్కటి ప్రమోషన్స్ బాగుంటాయి. అట్లానే వ్యాపారంలో మంచి లాభాలు సంపాదిస్తారు. కాకపోతే మానసిక ఒత్తిడి కాస్త ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలోనూ మనం ఒకటి ఆలోచించి ఎంతవరకు విడిచిపెట్టాలో అది విడిచిపెట్టడం పక్కకు పెట్టి దానినే 25 సార్లు ఒకటికి 10 సార్లు అది నిజమో కాదో, అవుతుందో అవ్వదో అనేటువంటి విషయాలను ఒత్తిడిని మానసికంగా బాగా ఒత్తిడి ఎక్కువ అవుతూ ఉంటారు. కాబట్టి అది చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే వీరికి ప్రత్యేకించి ఈ ఈ సంవత్సరం గణపతి అలానే దుర్గాదేవి వీరికి ప్రత్యేకించి ఇంకొక విషయం ప్రత్యేకించి మనవి చేసుకునేది ఏంటంటే ఈ ఉగాది సమయానికి ఈ నామ సంవత్సరం మొదటికి శుక్రుడు ఉచ్చలో ఉంటున్నాడు. వీళ్ళకి ఇది ఒక అదృష్టం. కాబట్టి కాకపోతే వక్రస్థానంలో ఉండటం వల్ల వీరికి ప్రత్యేకించి కొద్దిగా ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. మొక్కులు ఎవరైనా చెల్లించుకుంటే అమ్మవారి దగ్గర మొక్కులు చెల్లించుకుంటే అది ఖచ్చితంగా నెరవేర్చే పని చెయ్యండి. అలానే ప్రత్యేకించి అమ్మవారి దర్శనం చేయండి. దుర్గాదేవి అమ్మవారి దర్శనం చేయండి. సర్వత్రా ఎప్పుడూ జయంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. వారి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. వారి దూరాలోచన ఎన్ని సమస్త కోరికలు కూడా వారికి ఆ దుర్గాదేవి అనుగ్రహం బాగుంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కన్యా రాశి వారికి దుర్గాదేవి గణపతి ఆరాధన చేయడం విశేష ఫలం. క్షేత్ర దర్శనం చాలా మంచిది. క్షేత్ర దర్శనం విశేషంగా ఉంటుంది. శుభం.